హలో గాయస్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ ఉప్మా అనేది మనం తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, ముందుగా రవ్వ తీసుకుందాం. అలాగే 2 టమోటాలు, 1 ఆనియన్, అలాగే ఒక 5 to 6 గ్రీన్ మిరపకాయలు తీసుకుందాం. పచ్చెనపప్పు, కాస్త కరివేపాకు తీసుకుందాం. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండెల్ పెట్టుకుందాం. బాండెల్ కాస్త హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ అనేది మనం వేసుకుందాం. అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనకి ఎంత ఉప్మా రవ్వ కావాలనేది వేసుకుందాం. ఒక గ్లాస్తో మెజర్ చేసుకొని వేసుకుందాం. మేమైతే ఈ గ్లాస్కి ఒక 3/4 కప్ అనేది వేసుకుంటున్నాం, ఒక 2 పీపుల్కి. అలా రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇట్లా రవ్వ మొత్తం నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచుకుందాం. ఇలా ఈ రవ్వ అంతటిని మనం ఒక లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఒక 5 minutes వరకు వేయించాలి. హై ఫ్లేమ్లోనే మనం పెట్టకూడదు, ఎందుకంటే రవ్వ మొత్తం మాడిపోతే తర్వాత టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఒక 5 minutes వరకు మనం వేయించాలి. చూసారా, రవ్వ మొత్తం కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టి ఉంచుదాం. తర్వాత మళ్ళీ అదే బాండెల్లో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త ఉద్దిపప్పు, కాస్త పచ్చెనపప్పు వేసి నీట్గా వేయించుకుందాం. చూసారా, ఈ 3 పప్పులు నీట్గా వేగిపోయాయి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇలా ఈ 2 వేయించుకొని నీట్గా వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత టమోటాలు వేసుకుందాం. టమోటా వేసిన తర్వాత కాస్త సాల్ట్, అలాగే కాస్త పసుపు పొడి వేసుకుందాం. వేసుకొని కాస్త వాటర్ పోసుకుందాం. ఒక 5 minutes వరకు వేయించుకుందాం. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకుందాం. కాస్త వాటర్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 5 to 6 minutes వరకు టమోటాని అంతా నీట్గా వేయించుకుందాం. చూసారా, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి 3 నీట్గా కుక్ అయిపోయాయి. సో ఇంకా మనం వాటర్ పోసుకుందాం. ఇంతకు ముందు మనం ఈ గ్లాస్తో 3/4 వరకు రవ్వ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక 2-3/4 గ్లాసులు వాటర్ అనేది మనం పోసుకుందాం. ఇలా వాటర్ మొత్తం వేసుకొని ఒకసారి నీట్గా మొత్తం కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఒక 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం.
ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంతకుముందు వేయించి పక్కన ఉంచుకున్న రవ్వని మొత్తం అందులో వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మనం లోలో పెట్టుకోవాలి. లోలో పెట్టుకొని ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగూ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మన ఉప్మా అయితే అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే గైస్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys.